ఇది పార్ట్ 2 వీడియో చూడండి మొత్తం. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం మేము జపాలి అవన్నీ తిరగడానికి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం జపాలి అవి చూడడానికి. ఇది నెక్స్ట్ డే వీడియో. మాకు తిరుపతిలో దర్శనం అయ్యాక మేము నైట్ వచ్చేసి పడుకుని పోయాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్దాము, అక్కడ నుంచి అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇంకా జపాలి తిలాతోరణం ఇవి చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బస్సెస్ ఉంటాయి, 90 రూపీస్ ఛార్జెస్ చేస్తారు, కానీ అది బస్సులో ఓన్లీ డ్రాప్ చేస్తాయి. పికప్కి మాత్రం వేరే బస్సెస్ వస్తాయి, కానీ అందులో స్పేస్ మాత్రం ఉండదు అసలు. ఇక్కడ నుంచి చూడండి స్వామివారి గోపురం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. జనాలు మాత్రం చాలా ఉన్నారండి. మీరు ఆగస్టు తర్వాత 10 తర్వాత అలా రండి. 1 మంత్ లేదా 2 వీక్స్ తర్వాతనే దర్శనానికి ఎవరికైనా వచ్చేవాళ్ళు ఉంటే అప్పుడే రండి. ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ 30 hours పడుతుంది. అది ఎక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి. ఇంజనీకి వచ్చినాము, ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా జపాలి అవన్నీ చేసుకొని రావాలి. జపాలికి వెళ్ళాలి, ఇంకా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి. పక్కన వెహికల్స్ ఉంటాయి, మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి జనాలు. ఇక్కడ పైన టిఫిన్ మాత్రం 2 ప్లేట్స్ వచ్చేసి 130 రూపీస్ తీసుకుంటున్నారు. అస్సలు వర్త్ కాదు. టిఫిన్ కూడా అసలు టేస్టే లేదు అసలు. మా వాళ్ళు అనవసరంగా తిన్నాం అనుకుంటారు, కానీ మాకు ఇంకా టైం లేదనేసి టిఫిన్ చేసి పైనకి వెళ్ళి చూసేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ కల్లా మేము కిందకి వెళ్ళాలి. కింద అరుణాచలం బస్సులు ఉంటాయి, ఆ బస్సులో వెళ్ళాలి. మాకు ట్రైన్ దొరకలేదు. టీ తాగి బయలుదేరదామని టీ తాగుతున్నాము. నేనైతే తినలేదు టిఫిన్ అసలు. ఇంకా వీళ్ళ ఇద్దరు తిన్నారు. నేను మధ్యాహ్నం 12 వరకు తిన్నాను. ఇక్కడ 7 గుళ్ళు చూపిస్తాము, 300 అవుతాయి పర్ పర్సన్కి అని చెప్తున్నారు, కానీ మేము తిరిగేదే 4 గుళ్ళు. ఇంకా 250 అలా అడుగుతున్నారు. మేమేమో 200 ఇస్తామని చెప్తున్నాము, వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఇక్కడ మాత్రం ప్రైజెస్ ఖచ్చితంగా ఎక్కువనే చెప్తారు. మీరు ఖచ్చితంగా మాట్లాడుకోండి వాళ్ళతో, మళ్ళీ మోసం చేస్తారు వాళ్ళు. ఆ 7 గుళ్ళు చూడమని చెప్తుంటే అసలు ఇంటలేడు అసలు. ఇక్కడ ఈ అన్ననేమో 250 చెప్తున్నాడు, 6 గుళ్ళు చూపిస్తామని. మా వాళ్ళేమో అసలు ఒప్పుకోవట్లేదు, 200 ఇస్తామంటున్నారు. 6 గుళ్ళు ఉంటాయిరా, మనం తిరిగేది 4 గుళ్ళు. సరే సరే అన్నాడు, మరి అట్లయితే అన్ని తిరుగుతామండి, ఏం చేస్తాం. 250కి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు. ఇంకా ముందర అడుగుతారు. అన్ననేమో ఏమంటున్నాడు వినండి. ఏమంటున్నాడు, మొత్తం కనుక్కొని వచ్చి ఏమంటున్నాడు తెలుసా, మొత్తం కనుక్కొని వచ్చి ఇక్కడ ఈడికే రండి, బండి ఇన్నే ఉంటుంది అంటున్నాడు. ఒరే ప్రతి ఒక్కరు 300 చెప్తారా, 250 మ్యాక్సిమం. ఇక అది ఫిక్స్ రేట్, ఇక నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంటలేడు, ఆడు తక్కువ చెయ్యడు రా. అవుగా టైం లేదురా, మనకి అరుణాచలం పోవాలి ఫస్ట్. ఏం కాదు, 50 రూపీస్. ఇక్కడ అరుణాచలంకి వెళ్ళడానికి కూడా ఎంత తీసుకున్నాను అని అడిగితే 3000 అని చెప్తున్నారు ఒక్కరికి. 3000 అడుగుతున్నాడు ఎదురు అరుణాచలంకి. మరి 2 months రా, వద్దులని చెప్పేసిరా. వెళ్తాను, వద్దు 3000 అవరా అరుణాచలం డ్రాప్ చేయడానికి కార్లా. అరే సపడాగా 250 కూడా ఫిక్స్ అయిపోయి సపడాగా ఎక్కేదన్నాడు. మళ్ళీ సీట్లు దొరికాయి, తలకాయ నొప్పినాడు. దొరుకుతాయి, ముందలు కూర్చోవాలి. నేను లాస్ట్ ఫిక్స్ ఏ లేదా ఆడదాకా. కానీ ఏ బండి, నీ బండి ఏది మరి? ఇద్దుడుస్తున్నావు బండి మరి, నువ్వు ఇద్దుడు చూడట్న్నావు కదా. ఇప్పుడు అయినా పోతున్నాడా, నీ బండి రాదా? నువ్వు వస్తావని నేను ఇటు దాకా తీసుకొచ్చిలే మళ్ళీ. సరే ఫైనల్గా ఒక కార్ ఫిక్స్ అయిపోయి ఎక్కుతున్నాం. ఇక 250 రూపీస్. ఇంకెవ్వరు లేరు, వీళ్ళందరిని ఎక్కించుకొని దాకా ఇంకా టైం పడుతుంది, 1/2 hour. అబ్బాయి కొంచెం యంగ్ పర్సన్ ఉన్నాడు కదా, కొంచెం బెటర్ తీసుకెళ్తాడేమో అనేసి అనుకొని ఎక్కుతున్నాం. కానీ వాళ్ళు ఉన్నారంట మామయ్య. వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఒక ఫ్యామిలీ వచ్చింది, మొత్తం 11 members. వెళ్ళిపోతున్నాం మాట్లాడి 250కి.
ఇక్కడ ఒక అతను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా అని 2 అవర్స్ అవుతుంది, అటే వెళ్ళిపోయిండు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఓపిక నశించిపోయి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా దిగిపోయారు. మేము ఇంకా రాము, వేరే వెహికల్స్కి వస్తామని. అతను మాత్రం ఇంకా రావట్లేడు. చాలాసేపు వెయిట్ చేస్తాం, ఒకసారి చూడండి. వాళ్ళ ఓపిక నశించేసింది. ఇక ఈ అబ్బాయి తీయట్లేడు, ఒక ఇద్దరు ఇంకా రావాలని. అసలు ఈ అతను వాష్రూమ్కి వెళ్ళిండు, అటే వెళ్ళిండు, గంట అవుతుంది. ఆయన కోసమని ఇంకా ఆయన ఆపేసిండు. ఫోన్ చేయరా, ఫోన్ చేయడానికి లేట్ అవుతుందా అంటే ఇక్కడ వాష్రూమ్ వెళ్ళిన అతను కూడా వచ్చింది కానీ డ్రైవర్ లేడు. ఇప్పుడు డ్రైవర్ వెళ్ళిండు. డ్రైవర్ ఏమో ఇంకా 1/2 అవర్కి వచ్చిండు. తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి. ఒకసారి చూడండి. డ్రైవర్ ఎటు పోయి డ్రైవ్ ఇప్పుడు ఒక్కళ్ళు దాటుతుర్రా. వచ్చిండు ఇంకా డ్రైవర్ ఆయన, వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ లాకర్స్ ఇస్తారు, కొత్తగా కట్టారు, ఎంత బాగుంది చూడండి. లోపల రూమ్స్ కూడా బాగుంటాయి. సారీ, రూమ్స్ కాదు, హాల్స్. వెంకటాద్రి నిలయం అని ఉంటుంది, బాగుంటాయి అసలు లాకర్స్, పీస్ఫుల్గా ఉంటాయి. ఒక షాప్ ఇస్తారు వాళ్ళు. ఈ లాకర్ అయితే చాలా పెద్ద ఉంటుంది, చూపిద్దాం అనుకున్న వెళ్తే కానీ ఇంకా నేను వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మనం జపాలి వెళ్దాం. అక్కడ లొకేషన్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చూపిస్తాను మీకు. వెంకటాద్రి నిలయంలో లాకర్స్ తీసుకోండి. ఎవరికైనా రూమ్స్ దొరకకపోతే మాత్రం చాలా బాగుంటాయి. వాష్రూమ్స్ కూడా బాగుంటాయి, ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు లోపల, బాగుంటాయి చూడండి. దర్శనం ఇక్కడికే స్టార్ట్ అవుతుంది, ఫ్రీ దర్శనం. ఏగో ఇది ఎక్కడున్నాం తెలుసా? ఇది తిలాతోరణంకి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి జపాలి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సర్కిల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 30 అవర్స్ పడుతుందంట అందరికీ. अभी एक मंदिर है पादुका शिला तोरण का, ऐसा जाना है, वो रिटर्न में भेजे तो जाएगा, नहीं तो नहीं ओके. అక్కడ తిలాతోరణం వెళ్ళాలి ఫస్ట్, కానీ అక్కడ పంపించట్లేదు, రోడ్ ఏదో రిపేర్ చేస్తున్నారంట. అందుకనే ఇక్కడ నుంచి చెప్తున్నాడు మా ఓనర్, అక్కడికి వెళ్తాము, లేదంటే రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దాము, లేదంటే తక్కువ ఇవ్వండి మనీ 200 అట్లా. అవి 2 చూపించాను అక్కడ, తిలాతోరణం ప్లస్ శ్రీవారి పాదాలు అక్కడ ఉంటాయి, ఈ 2 ఉంటాయి. ఒకవేళ చూపించలేకపోతే ఇంకా 2 గుళ్ళు 200 ఇమ్మని అడుగుతున్నాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు ఓపెన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. లొకేషన్ చూడండి మీరు, బాగుంది చూడండి. అసలు డ్యామ్ లాగా ఉంది వాటర్ది. ఇక్కడ ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది, తర్వాత జపాలి వస్తుంది. జపాలి లొకేషన్ మాత్రం బాగుంటుంది చూడండి. మాకు కావాల్సింది కూడా జపాలినే. హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ మాత్రం లొకేషన్స్ బాగుంటాయి, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇంకా ఇప్పుడు వర్షాలు పడట్లేదు, కానీ వర్షాకాలం వస్తే మాత్రం చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. వర్షాలు లేక గ్రీనరీ అంతా ఏర్పడట్లేదు. జపాలి ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడికి ఈ బస్సులు ఉన్నాయి కదా, 90 రూపీస్ టికెట్. కానీ మనం ఇక్కడ దిగామంటే ఇంకా వేరే బస్సు ఎక్కాలి. ఏ బస్సులు వస్తే ఆ బస్సులో ఎక్కొచ్చు. ఒక పాస్ టైప్ ఆఫ్ ఉంటుంది టికెట్. కానీ చాలామంది జనాలు ఉంటారు, చాలా కష్టం. అందుకే ఇంకా ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. నేను జపాలి వచ్చింది అనుకున్నా, కానీ జపాలి కాదు, అది వేణుగోపాల స్వామి టెంపుల్. అది ఇక్కడ జపాలి. ఇప్పుడు మనకు జపాలి వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచి లొకేషన్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఏముంటుంది అసలు. ఖచ్చితంగా తిరుపతి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జపాలికి రండి. ఇంకా పైనకి వెళ్తున్నాడు, ఇక్కడ పార్కింగ్ చేయట్లేడు, కొంచెం అందుబాటులో ఉండాలనేసి. పైన మాత్రం వెహికల్స్ వస్తే స్పేసే ఉండదు అస్సలు, చాలా చిన్నగా ఉంటుంది ప్లేస్. ఇంకా మన అన్న ఇక్కడనే ఆపేసిండు, ఇక్కడ స్పేసే లేదు అసలు. ఎంట్రన్స్ ఎంత బాగుంది చూడండి, అడవి అసలు బాగుంటుంది లొకేషన్ అయితే. మనం ఫస్ట్కే జపాలికి వచ్చినామంటే మనకి ఎంత అదృష్టం అనుకోవాలా, మామూలుగా ఉండదు. అంజనా స్వామి
ఫుడ్ అమ్ముతూ ఉంటారు ఇవన్నీ. తీసుకుందాం బాబు. ఇంటికి తీసుకెళ్ళిపోరా? ఎందుకు ఇంటిగా దొరకట్లే? చాలా లోపలికి వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ అన్న వెళ్ళాలి. ఆయాసం వస్తుంది ఎక్కాలంటే. ప్రతి ఒక్కరు ఇట్లా బండలు పెట్టి ఇల్లు కడతారు, వాళ్ళ కోరికలు తీరవాలి. ఇల్లు కట్టాలని కోరిక తీరాలని. ఇందాక హైట్ ఉండే కదా, ఇక్కడ నుంచి డౌన్ ఉంటుంది. చూడు ఎంత బాగుంది. వాటర్ ఉండదు ఇప్పుడు, ఆల్రెడీ వర్షాలే లేవు అసలు. అప్పుడు వచ్చినప్పుడు ఉండే, కానీ అక్కడ అది వేరు. ఎంత లోతుగా ఉంది చూడండి. కింద దారి ఉంది, బైక్స్తో కూడా వస్తారు కొంతమంది అటు నుంచి, ఇలా నడుచుకోకుండా రాకుండా బైకులతోనే. ఇవి చూడండి కోతులు. దారి ఉంది, ఇక్కడ నుంచి వస్తాయి ఇంకా వెహికల్స్. అయితే మేము ఇక్కడ పైన నుంచి వచ్చినాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాయి లాస్ట్. ఇంకా లొకేషన్ పీక్స్. అసలు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది తెలియదు, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే అయితే బాగుంటుంది. ఇక్కడ టెంపుల్. ఈ వాటర్ బాటిల్ చూడండి, తీసుకుందాం, మీకు ఒకటి చూపిస్తా. లొకేషన్ అదిరిపోయింది అసలు. తిరుమలకు వస్తే ఇక్కడ జపాలి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు వాటర్ది ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇది గుండం ఉంటుంది, ఇక్కడ వాటర్ది ఉంటుంది. ఆ వాటర్ది మీకు చూపిస్తా, ఆగండి. ఫస్ట్ దర్శనం చేసుకున్నాక మీకు వాటర్ది చూపిస్తాను. ఇక్కడ మ్యాజిక్ అని అనలేం, కానీ ఆ దేవుడి అనుగ్రహం అనుకోవచ్చు. అసలు అది టెస్ట్ కూడా చేశారంట వాటర్ది, కానీ ఇక్కడ వాటర్ వీడియో తీయనియలేకపోయారు, కానీ నేను తీసా కొంచెం. అయితే అది క్లిప్ పెడతాను, కొంచెమే వచ్చింది, క్లియర్గానే ఉంటుంది వీడియో. అయితే ఫస్ట్ దర్శనం చేసుకుందాం. బొట్టు పెట్టేసుకున్నాము. చూడండి, రష్ అయితే చాలా ఉంది అసలు. 2 లైన్లు ఉంది రష్, చాలామంది జనాలు వచ్చారు. ఇక్కడ తాయితీలు ఇస్తారు, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. ఇక్కడ ఉడత కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది ఆఫ్రికన్ ఉడత అనేసి అంటారు. నేను గూగుల్లో కూడా కొట్టినా, ఏదో పేరు వచ్చింది, కానీ అంత ఐడియా లేదు నాకు కూడా, మర్చిపోయినా. బాగుంటుంది, ఫుడ్ కోసం వస్తుంది, ఏమన్నది. 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. తీసుకొని వెళ్ళిపోతుంది అది. ఇదే వెయిట్ చేస్తుంది, భయపడుతుంది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఫొటోస్ కూడా దిగినాం కొన్ని. ఇంకా ఇప్పుడైతే మనము ఒకటి వాటర్ చూపెడతా అని చెప్పాను. ఒకటి ఇట్లా వాటర్ మిల్క్ లాగా వస్తాయి, 2 సెకండ్స్ తర్వాత అట్లా వాటర్ అయిపోతాయి అవి. అది ఇక్కడనే వస్తాయి, మళ్ళీ ఎక్కడ రావు. చూపిస్తాను నేను మీకు. వాటర్ దగ్గర పోతున్నాం, వాటర్ చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఉడతలు ఇక్కడ ఉండేటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినాయి అవి, ఎందుకో తెలియదు మరి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఇదే చెట్టు మీద ఉంటుండే. మీకు వాటర్ చూపిస్తా. ఇక్కడే వాటర్ మిల్క్ లాగా వస్తాయి, ఇది చెక్ చేస్తారు ఆల్రెడీ. వాటర్ వీడియో చూపిస్తుంది అంతే. మొత్తం వీడియో రాలేదు, వాళ్ళు వాటర్ వీడియో తీయనియట్లేరు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. అవి మిల్క్ లాగా ఉంటాయి కదా, చూసారు కదా, అది నార్మల్ వాటర్ అయిపోతాయి ఒక 2 సెకండ్స్ తర్వాత. వాళ్ళైతే తీయనియట్లేరు, వేరే వాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారంట. అలా ఏమి ఉండదు అసలు, చాలా బాగుంటాయి వాటర్. ఎందుకు వచ్చినవారు గజ్ చెప్పు ఫస్ట్. ఇంకా సోకి ఏం తక్కలేదు. ఫోటోలు తీసుకోండి, రేట్ అంటే వీడియో తీయమంటా, ఫోటోలు తీయాలి. నేను వీడియోలో తీస్తా, ఫోటోలు నాయలో రావు. నీకేమైనా ఫోటోలు కావాలనా? సరే, నేను ఇక్కడ నువ్వు ఎర్రికి చూసినా ఎట్లా చూసినా నీకు తీయను. నువ్వు పైనకు పో, ఆ పైన పోతే తీస్తా. నేను రాను, నేను ఇడికైనా కూర్చుతా ఫోటోలు. ఇంకా మై ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వాటర్ మాత్రం చూడండి, కానీ బాటిల్స్లో పట్టుకొని చూడొచ్చు అంట, చేతిలో మాత్రం పట్టుకొని ఇవ్వట్లేరు.
అలా ఎవరు పట్టుకోకండి. కొంతమంది బ్యాడ్గా చెప్తున్నారంట వాటర్ అలా రావద్దు, అవి తాగొద్దు అనేసి. కానీ ఆ అనుగ్రహం లేనిది స్వామివారి మాత్రం ఖచ్చితంగా అలా రావు. ఎక్కడ కూడా ఇలాంటివి చూడలేము మనం. అందరూ తాగుతున్నారు, చాలా మంచి జరుగుతుంది, తాగండి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చేసి మేము మజ్జిగ తాగుదామని తీసుకున్నాము, కానీ అతను మజ్జిగ తీసుకొని వెళ్ళిపోయిండు, ఎత్తుకున్నట్టు పరిగెత్తుతున్నాడు. ఎవరు చెక్ చేయడానికి వస్తున్నారంట. లోపల జనాలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కనిపిస్తారు. కిందికే వెళ్ళిపోతారు వాళ్ళు, మెట్లు ఎక్కలేకపోతారు. లొకేషన్స్ కూడా బాగున్నాయి, మేబీ ఫొటోస్ కూడా వెళ్ళొచ్చు. తీసుకుంటా. హలో హలో బంగారకొండ ఆగనా, హెయిర్ స్టైల్ జబ్బర్ వస్తుంది నీది. ఒకసారి చూపెట్టు హెయిర్ స్టైల్. కనిపిస్తలేదు, మన అంటేదేం భయం అవుతుంది. ఇక్కడ హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుంది. చిన్నప్పుడు మనకి అమ్మ వాళ్ళు చూస్తారు కదా, అలా ఉంది సేమ్. ఇది చూడండి, అన్నిటికీ అంతే ఉంది సేమ్. ఇది అన్నిటికీ. ఏం చేస్తున్నావురా చూడు. చిన్న ఆంజనేయ స్వామి, జై హనుమాన్. అన్ని హెయిర్ స్టైల్ అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. నువ్వు అది క్యాప్ తీసేసి ఫస్ట్ అది పెట్టుకుంటే నీకు ఫోటోలే రావు. ఇక అది కొన్నదోడు 300 పెట్టి కొన్నది దాన్ని. ఏది మోహన్ చూస్తున్నాయింది, ఇక్కడికేం గుండు మీద కొడతా. కోతికి భయపడ్డాడు. పురుగు ఆగరా చిన్న చిన్న. వాడే క్యాప్ అది నాదే, కొత్తది కొన్నా నేను. అది వాడే క్యాప్ అది ఒకటి నాదే. ఒకసారి ముందలు పెట్టరా, ముందలు తగిలేసిన క్యాప్ అది నాదే. ఇది కొడరా అంటే కొడకాల ఆ క్యాప్లు పెట్టుకుంటున్నాడు వీడు. మజ్జిగ ఉంది, తాగుదా మీరు? మజ్జిగ అంటే మజ్జిగ చల్లగా, మజ్జిగ 3 తీసుకుందాం. మరి ఇట్లా బండి నెంబర్ కూడా గుర్తులేదు నాకు. అంటే 750 రూపాయలు. ఆయన నా డ్రైవరు ఫోన్ చేసింది. ఏమైందండి? అయిపోయింది, ఇంకా మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం? పాప వినాశనంకి వెళ్ళాలి. అది కూడా బాగుంటుంది, చూపిస్తా. మేము చూసేటివే 4 చూపిస్తా అంతే వీడియోలో. కానీ అన్నిటికంటే హైలైట్ చెప్పాలి, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. పాప వినాశనం వెళ్తున్నాం, ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, క్యాష్ అడుగుతారు. పాప వినాశనం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి లోపలికి. మా ఊరోళ్ళు కలిసి ఇక్కడ పక్కన ఊరోళ్ళు అందరూ. ఆ డ్యామ్ ఉంటుంది చూసినావు, అది ఆ డ్యామ్. అది నీకే చెప్తున్నారా? ఒకసారి వచ్చినావు కదా, సారీ. అది డ్యాము, ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 3 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసి. మా పాప చిన్న ఉన్నప్పుడు వచ్చిన. ఇదే పాప వినాశనం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఇదే పాప వినాశనం. వాటర్ కింద స్నానం చేయాలి. కొంతమంది చేస్తారు, కొంతమంది ఎత్తిపైన చల్లుకుంటారు అంతే. పాప వినాశనం దగ్గర ఇలా స్నానం చేసేసి వాటర్ కింద అక్కడ గుడి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. టెంపుల్ ఇక్కడ వాటర్ కింద చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు, పాపాలైనా ఉంటాయి పోతాయని. ఇక్కడ గంగమాత గుడి ఉంటుంది, గంగమ్మ తల్లి, ఖచ్చితంగా దర్శించుకోండి. మా వాడికి నేను గుళ్ళో వెళ్ళిండేమో ఇంకా రాలేడని వెతుకుతుంటే ఆడున్నాడు, పిలుస్తున్నాడు. కరంగాలు మాల తీసుకుంటున్నాడు. తీసుకో నీ ఇష్టం, తీసుకో ఎక్కడైనా ఓకే. తెలుసా అండి, అది ఆల్రెడీ తెలుసు. కానీ మా ప్రాబ్లం వెహికల్ డ్రైవర్ మొహంగా పడతలేదురా, మొహంగా పడతలేదు. అది చెప్తా, కనిపిస్తలేదు. వెహికల్కి మాకు ఇంత డిఫరెన్స్ ఉంది, కనిపిస్తుందా? ఇక్కడ మా వాడు డోర్ తీసిండు ఇందాక. ఆ వెహికల్కి కొంచెం డోర్ తగిలినందుకు కిచ్చుకొక్కరినట్టు వరుతున్నాడు. అట్లాంటప్పుడు వెహికల్స్ ఎందుకు తీసుకొస్తారు? ఇక్కడ మేము తిరిగేసి వచ్చాక మస్తు దాహం వేస్తుంది, మనం తినేసి కొంచెం వాటర్ తాగుదామరా అంటే అస్సలు వింటలేరు. వాళ్ళేమో టిఫిన్స్ చేస్తారు మార్నింగ్, నేను ఏం చేయలేదు.
12 వరకు ఇంకా నేను ఫాస్టింగ్ ఉందామని అలా ఉండిపోయినా, సాటర్డే కదా అనేసి. ఇంకా మా వాళ్ళు అసలు మంచినీళ్ళు కూడా తాగొద్దని తీసుకెళ్ళిపోతారు కిందికి. ఇక్కడ వేరే టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ పేరు పాతాళ గంగ. ఇక్కడ మిర్చీలు, బజ్జీలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ షాప్స్. ఇది మొత్తం డౌన్లోనే ఉంటుంది. వాటర్ ఫాల్ ఉంటుంది కింద, మొత్తం డౌన్లోనే ఉంటుంది. ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఏమైనా ఉంటే కొబ్బరికాయలు అలా లాక్కుంటున్నాయి. ఇక్కడ గుడి ఉంటుంది. ఇక్కడ ముందలు చూడండి. ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, కానీ ఇప్పుడు రావట్లేవు. ఇక్కడ దర్శనం చేసుకుంటారు ప్రజెంట్ అయితే. మీకు చూపిస్తా, ఒక నిమిషం ఆగండి. ఇది చూడండి, డౌన్లో చాలా లోతుగా ఉంటుంది. అదిగోండి కొంచెమే ఉన్నాయి వాటర్, అయితే లైట్గా వస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేదు, కొంచెం లైట్గా వస్తున్నాయి. ఇదిగోండి, ఇంతకుముందు ఇక్కడ నుంచి దిగనీకి ఉంటుండే, వాటర్ వస్తే ఇట్లా దింపుతుండే ఇక్కడ నుంచి. ఈ గేట్లో వదిలిపెడితే ఇక్కడ నుంచి వచ్చి ఆ కింద నుంచి కిందకి వెళ్తుండే. అక్కడ వాటర్ ఉంటాయి. అదిగోండి కొంచెమే ఉన్నాయి లైట్గా, మీకు కనిపించట్లేవు. నాకు కూడా సరిగా కనిపించట్లేవు అసలు చెప్పాలంటే, కానీ సౌండ్స్ వస్తున్నాయి ఇంట్లో నుంచి. ఇక్కడ మేము లాస్ట్ 3 years 4 years బ్యాక్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్లో మా కూతురు కాసేపు ఆడుకుంది అట్లా. నెక్స్ట్ తిలాతోరణం ఒకటి, స్వామివారి పాదాలు, 2 చూపిస్తాను, వెయిట్ చేయండి. చూడండి, దాని పాప ఉంది, చిన్నగా ఉంది, కోతికి పాప. ఇక్కడ రోడ్డు బాగా చేస్తున్నారు చూడండి. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది. మనం వెళ్ళేది ఇప్పుడు తిలాతోరణం ఇంకా స్వామివారి పాదాలు, ఈ 2 చూసుకుందాం. అక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండే కదా అది దర్శనానికి, ఫ్రీ దర్శనానికి. ఇప్పుడు తిలాతోరణంకి వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి తిలాతోరణం సైడ్ నుంచి ఫ్రీ దర్శనానికి మొత్తం 30 hours అట్లా పడుతుంది దర్శనం అయితే, ఫ్రీ దర్శనం. అక్కడ దేవుని దగ్గరనే చాలా చుట్లు తిరగాలి. ఇక్కడ నుంచి అయితే ఇంకా 30 గంటలు ఈజీగా పడుతుంది. ఇది చూడేగో శిలాతోరణం, ఇక్కడ రైట్ వెళ్ళాలి. వీళ్ళేమో దర్శనానికి వెళ్తున్నట్టు, ఫ్రీ దర్శనంకు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం. అడవిలో లొకేషన్ మాత్రం అద్దరిపోద్ది. ఇది చూడండి ఎట్లా ఎక్కుతుంది వెహికల్. అప్పుడు కట్టినట్టు ఉండేది. భలేగా ఉంది అసలు ఘాట్ రోడ్. చాలా డేంజర్ ఉంది అసలు ఘాట్ రోడ్. ఇక్కడ మేము వచ్చింది ఫస్ట్ శ్రీవారి పాదాలు చూడడానికి. రోడ్డు చూడండి ఎంత హైట్ ఉందో అసలు. వెళ్ళేది శ్రీవారి పాదాలు, ఆ మెట్లు ఎక్కాలి. పర్లేదు, ఫ్రీగానే ఉంది, చాలా ఫ్రీగా ఉంది. గర్భగుడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అటు చూస్తే గర్భగుడి చూడండి, గర్భగుడి కనిపిస్తుంది. పైనకి వెళ్ళినాక చూపిస్తా. ఇక్కడ ఒక చెట్టుకి అవి ఉన్నాయి ఇక కాయలు, ఇంటికి కడతారు. అవి డిస్టీ ఉంటాయి కొన్ని కాయలు. అవేందో స్వామివారు ఫస్ట్ ఇక్కడే అడుగు పెట్టారంట. ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ గర్భగుడి కనిపిస్తుంది, ఇక చూసారు కదా. ఇంకా ఇది చేసేసుకొని ఇక్కడ నుంచి మనం తిలాతోరణంకి వెళ్ళిపోదాం. కొంతమంది ముడుపులు కట్టారు ఇక్కడ కోరుకొని. మా వానికి ఇక్కడ ఫోటోలు తీయాలంట, ఆరాతి పట్టుకుంటారంట. ఒక్క నిమిషం ఆగండి. అవి మెట్లు పైనకి వెళ్ళడానికి. షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దీపాలు పెడతారు, కొబ్బరికాయలు తీస్తున్నారా ఒకటి. కానీ ఫస్ట్ తీసుకో. ఇంటికాడ ఎత్తుకుతున్నాడు, మేము ముందే వచ్చేసినాం. వాడు చూడట్లేడు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏడదాకా పోతాడు చూద్దాం. మాకు బండ్లు ఎవరు రాలేరు, డ్రైవర్ కూడా లేడు, ఎవరు లేరు. ఆడ ఎత్తుకుంటా పోతున్నాడు. చూసిండా? చూడలేడు.
ఫోన్లే ఆడున్నావా? ఫోన్ చేయరా. అది వాడున్నాడు రాడు. నీ ముందాలన్నా చూడు కలిపియాడినా చేతి చేయరాడు. అరే పైకి రారా. రారా యాడికి పోతున్నారు? చూసినావు ఇంత మంచిగా ఉన్నది చూడడానికి సార్ ప్లేస్, అందుకే అర్థమైపోయి ఏం లేదు. అన్ని వేసాలు ఫోన్ చేసుకుంటే ఎత్తుక్కుంటే మెల్ల దాడుతున్నావు. ఇంకా కవరింగ్ ఒకటి. మా వాడు మాకు చూడకుండా కిందికి వెళ్ళిపోయాడు. మేము వాడికంటే ముందు వచ్చేసినాము. ఇంకా వచ్చిన దగ్గరికి అయితే చూడండి ఎలా కవర్ చేస్తున్నాడు. ఇక్కడ రోడ్ చూడండి, టర్నింగ్ ఉంటుంది, చాలా డేంజర్ ఉంటుంది. వీడియోలో అంత ఏర్పడట్లేదు కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసే సంవత్సరం అక్కడ నుంచి వెహికల్ వచ్చింది కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఆల్రెడీ మాకు ఒక వెహికల్ ఎదురుగానే వచ్చింది. అది చాలా డేంజర్ ఉంటుంది అసలు ఇక్కడ. ఇంకా ఇక్కడ తిలాతోరణం ఉంటుంది, కిందకి వెళ్ళిపోదాం. ఇదే తిలాతోరణం వచ్చేసినాం. ఇంకా కాలు కాలుతున్నాయిరా. మనం మంచిగా చెప్పులు వేసుకొని రాకపోతే. చాలా జనాలు ఉన్నారు, గట్టిగా క్రౌడ్. ఇక్కడ వాటర్ది చిమ్ముతుంది, భలేగా పెట్టారు వాటర్ కోసం, కూలింగ్ కోసం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రీనరీ కోసం మస్తు వాటర్ వస్తున్నాయి. మీకు కనిపించవు. ఇది చూడండి అసలు బాగుంటుంది ఈ లొకేషన్ కూడా. మొత్తం ఎక్స్పీరియన్స్ చెప్పిస్తా ఆగండి ఫుల్ వీడియోలో. ఇది చూడండి తిలాతోరణం. ఇది కొంచెం లాంగ్ నుంచి చూపిస్తా, దగ్గర నుంచి కనిపించదు. దగ్గరికి వద్దు ఈయనే. అది చూడండి బాగుంది కదా. ఇదే తిలాతోరణం వాటర్. గ్రీనరీ అయితే బాగుంది ఇక్కడ లొకేషన్. తిలాతోరణం నుంచి ఇక్కడ రైట్ సైడ్ అటవీ శాఖ అని ఒకటి ఉంది. లోపల గ్రీనరీ బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు అయితే చూడలేదు. ఇక్కడ నుంచి వెళ్ళనీకి లేదా? బాగుంది, గ్రీనరీ మాత్రం బాగుంది కదరా. వాటర్ ఇదంతా ఇదిగోండి, వాటర్ నీకు కనిపిస్తుంది. అది చిమ్ముతుంది వాటర్ పైపు, ఇదిగోండి. సేమ్ మొత్తం అంతా అలాగే ఉంది, బాగుంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి దాటేసినాం. ఇంకా బాగా చల్లగా ఉందిరా. ఇది లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడిది టికెట్ లేదు, ఏం లేదు అసలు. ఇవేంది రాళ్ళు, నాకేం అర్థం కాలేదు. అది రాళ్ళు ఏమి పెట్టిరా అట్లా. ఇక్కడ నుంచి వాటర్ కిందికి ఏం పోవాలి మనం, చూద్దాం. ఇది బాగుంది, ఇక్కడ వాటర్ పడుతుంది, దాని కిందికి ఏం పోవాలి ఇప్పుడు మనం. తిరిగి వచ్చే లోపల పోవాలి మరి. ఇక్కడ పడుతుంది ఆల్రెడీ. ఆగురా, అటు వెళ్తుంది రా. అది అటు వెళ్తుందిరా, అటు వెళ్తుంది మరి. అటు వెళ్ళాలి, ఆగు. ఓయ్ ఈరోజు వచ్చిందిరా. ఉన్నాడు. బాగుంది కదరా చల్లగా. వాటర్ కూడా మంచిగా పెట్టిర్రా. వస్తుంది ఏమంటారా కిందికి ఏం పోదాం. అబ్బా బాగుంది, ఇది అదిరిపోయింది. అబ్బా 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 అబ్బా, ఊరి వర్షం పడ్డట్టే కుదిరే కథ. వస్తా అర్థమైతే ఉన్నాయి. 4-5 కవర్ చేస్తున్నాయి. 4-5 పెట్టిరు, మొత్తం కవర్ చేస్తున్నాయి రా. మనకు మంచిగా ఉంది ఇది. ఇంత నేను ఎప్పుడు గమనించలేము మనం వచ్చినాం కానీ. వాటర్ వచ్చింది. తొందర నడరా. వస్తుందా అది ఎల్లగా వస్తున్నది. ఇగో ఈడ పడుతున్నాయి వాటర్, ఆడికేం కొడుతుంది. ఒరే బైకే పడ్డాయిరా. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది. గ్రీనరీ మాత్రం అద్దరిపోయింది కదా. వాటర్ది కూడా బాగుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను గమనించలేదు, శ్రీవారి అవతారాలు ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 అవతారాలు ఇంకా అక్కడ కూడా ఉన్నట్టున్నాయి, గమనించలేదు నేనైతే. బాగుంది కదా, అందరు చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. కరివేపాకులాగా ఉంది చెట్టు, కరివేపాకు లేదు.
ఇంకా తిలాతోరణం నుంచి వచ్చేసాము, అదే లాస్ట్. ఇంకా షాపింగ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చేసాము చూడండి. షాపింగ్ చేసుకొని కిందకి వెళ్ళిపోయి ఇంకా అరుణాచలం వెళ్ళిపోవాలి. చూస్తున్నాం మా పాపకి మా వాడికి కొడుకున్నాడు, బాబుకి ఒక డ్రెస్ తీసుకుంటానన్నాడు. పోలున్నారు పులి. ఓకే, ఇది పెద్ద పులి, ఆ చిన్న పులి. ఇంకా మేము రూమ్ ఖాళీ చేసేసాము. షాపింగ్ అని వెళ్ళినాం కానీ షాపింగ్ చేయలేదు. రూమ్ ఖాళీ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం కిందికి. మాకు టైం లేదు, అరుణాచలం వెళ్ళాలి సాయంత్రం వరకు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి, అక్కడ నైటే చేయాలి గిరి ప్రదక్షిణ. అక్కడ డేలో చేస్తే ఇంకా చాలా కాళ్ళు కాలుతాయి, చేయలేము కూడా. అందుకని తొందరగా వెళ్దామనేసి ఇంకా రూమ్ ఖాళీ చేసాము. అక్కడికి వచ్చాక మళ్ళీ స్టేషన్లో లగేజ్ పెట్టేసి పైనకు వచ్చేసి షాపింగ్ చేసుకొని కిందికి వెళ్ళిపోదాం, మళ్ళీ మార్నింగ్ ట్రైన్ ఉంది కదా అనేసి. ఇంకా అరుణాచలం వచ్చాము మేము, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము. చూడండి, ఇది వీడియో కొంచెమే వస్తుంది. ఇంకా బుగ్గలు కూడా వచ్చినాయి చూడండి నా కాలుకి, అసలు 2 బుగ్గలు వచ్చేసినాయి, 2. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక తిరుపతి వచ్చేసాం. తిరుపతికి వచ్చేసాక ఇంకా పైనకి వెళ్ళి షాపింగ్ చేసుకొని నైట్ కిందికి వచ్చేసాం. మాకు మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఉందని. ఇంకా హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఇక్కడితో ట్రిప్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇంకా వేరే వీడియోస్తో కలుద్దాం. నైట్ వర్షం పడుతుంది హైదరాబాద్లో. అక్కడ తిరుపతిలో అసలు వర్షమే లేదు, చినుకు కూడా లేదు అసలు. అక్కడ వేడిగా ఉంది, మొత్తం ఎండనే ఉంది. ఇంకా చెర్లపల్లి స్టేషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు బొల్లారంలో దిగాలి మళ్ళీ. మీకు లాస్ట్లో ఒక క్లిప్ వేస్తాను చూడండి, తిరుపతిది బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నేను దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చింది. మా వాళ్ళు పడుకున్నారు, నేను లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా రెడీ అయిపోయినా దిగనికి. ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. ఇప్పుడు చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే